వాళ్ళు ఎక్కడైనా మీరు ఉన్నారా లేరుగా అప్పుడు రైట్. సో 48 అరౌండ్ వెళితే 8 దేశాలు వాళ్ళ మీదకి వచ్చారు యుద్ధం చేయటానికి. వాళ్ళ దగ్గర కత్తి సుత్తి కూడా లేదు. ఎలాగనో మొత్తానికి స్మగుల్ చేశారు. సమ్హౌ ద మేడ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తున్న ఆ లెబనాన్నే వాళ్ళు కొట్టాలనుకుంటున్నారు ఆ టైంలో అనుకొని. ఇది 60s 70s మధ్య జరుగుతున్న యుద్ధం. ఇప్పుడు ఇజ్రాయెల్ పోయి లెబనాన్ మీద అసలు మన దేవుడు మనకు తోడున్నాడురా అనుకొని చాలా చేసింది, ఎన్నో ప్రయత్నించి బ్రేక్ త్రూ రావట్లా. వాళ్ళ ఎన్డిఓస్కి వాళ్ళ ప్రయత్నాలకి సఫలం అవటల్లా. శత్రువు ఎంత కొట్టు వాడు వాడు ఓడిపోలా. అంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయి యుద్ధంలో. ఏంటంటే ఇక్కడ వరకు ఈ సైన్యం ఓడిపోతేనే నెక్స్ట్ లెవెల్కి, అది ఓడిపోతేనే నెక్స్ట్ లెవెల్కి, అలా ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. ఓకే, సో మనం స్ట్రైట్ అవే వెళ్ళిపోయి అది కొట్టలేం. ఎందుకంటే హయ్యెస్ట్ సెక్యూరిటీ అక్కడ ఉంటుంది, లీస్ట్ బయట ఉంటుంది. ఓకే, సో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఎన్ని చేసినా అవ్వక వాడికి అర్థమైపోయింది యుద్ధం అంటే మెటీరియల్ టు మెటీరియల్ పోరాడేది కాదు. అర్థమవుతుందా నేను అనింది? నీ దగ్గర గన్నుండి నా దగ్గర గన్నుంటే అది పోరాటమే కాదు. వీ నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా. కొంచెం ఏదో తెలుసుకోవాలి, ఏదో మనకు ఒకటి తెలియాలరా అని వాళ్ళు ఆలోచించుకున్నారు. సో ఆ యుద్ధాన్ని ఆపేశారు. ఇది వేస్ట్ యుద్ధం అని చెప్పి వెనక్కి తగ్గారు. ఇలా కాదు, అసలు ఇలా వెళ్తే కాస్ట్ పెరిగిద్ది, మనం గెలవలేం. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుందా? మనం కొన్ని విషయాలు ఎంతసేపు పోరాడు ఉంటాం. యూ హ్యావ్ ఎనీ బ్రేక్ త్రూ? ఏమన్నా గెలిచామా? ఎందుకు గెలవలేదో తెలుసా? సేమ్ సబ్జెక్ట్. యుద్ధం అనేది గెలిచేది ఎప్పుడు అనంటే నీకు అవతలోడి దగ్గర ఏముందో తెలిసినప్పుడు. ఓకే, పెట్టకుండా వెళ్ళావంటే యుద్ధంలోకి నువ్వు చాలా తెలుసుకొని వస్తావు బయటికి, నీకేం రాదని. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే లెబనాన్ మీదకి వెళ్ళిందో ఇజ్రాయెల్ తెలుసుకుందనమాట. ఓకే, వీ నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రాని ఏమంటామంటే ఇంటెలిజెన్స్. ఓకే, వాళ్ళు పెట్టుకున్న పదం. కానీ ఆ ఎక్స్ట్రా ఏమంటామంటే ఇన్ఫర్మేషన్, సమాచారం కావాలి నీకు. ఓకే, నీకు ఆ సమాచారం డేటా కావాలి. ఆ డేటాని నువ్వు కొంచెం ప్రాసెస్ చేసావనుకుందాం, నీకు పలానా అని తెలిసిద్ది. ఆ పలానా ఆ పక్క ఆర్డర్లో పెడితే డేటా అయ్యిద్ది. ఆ డేటాని అనలైజ్ చేయగలిగితే నాలెడ్జ్గా మారిద్ది. ఓకే, నీకు వచ్చిన సమాచారాన్ని నువ్వు చక్కగా దాన్ని అమర్చి పేర్చి ఇది ఇలా చూడాలని నువ్వు దాన్ని మీద పని చేసినప్పుడు అది నీకు జ్ఞానంగా మారుతుంది. సో వాళ్ళు ఇంకా లెబనాన్, సిరియా చుట్టుపక్కల, జోర్డన్, ఇరాన్, ఇరాక్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు వాళ్ళకి అగెయిన్స్టే. సో మిడిల్ ఈస్ట్ మొత్తంలో వాళ్ళు ఒక వింగ్ పెట్టుకొని మరీ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకున్నారు. నేను అనింది అర్థమైందా? ఏమి చెయ్యాలరా అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇంటెలిజెన్స్. మనకు శత్రువు గురించి తెలిసి ఉండాలి. ఏ ఆయుధం వాడతాడు, ఎప్పుడు వాడతాడు, ఎందుకు వాడతాడు, ఎక్కడ ఉంటున్నాడు, దిస్ వీ హ్యావ్ టు నో. అర్థమైందా? సో అలాగే సాతానుకు కూడా ఒకటి బాగా తెలుసు. ఆ సూపర్ పవర్ ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఈస్ గ్రేట్ అన్నాను. ఓకే, వర్షాకాలమా ఇది? మనకి ఇప్పుడే తుఫానులు కదా, వర్షాలు పడవు మనకి. సరేలేండి, ఉన్నంతవరకు చూద్దాం. సో మిస్టరీ అన్నాడు. ఆ మిస్టరీ ఏంటంటే కింద రాశాడు. ఏంటంట? వాళ్ళ దురాశలను వాళ్ళని పట్టుకుంటాడంట. ఓకే, మీకు అర్థమవుతుందా? సో సాతానుకున్న సూపర్ పవర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సాతానికి నీ మైండ్లో ఏం జరుగుతున్నాయో తెలుసు కాదు, నువ్వేందో తెలుసు కాదు. సాతానికి బాగా తెలిసింది ఏంటంటే, యోబు గ్రంథంలో రాసింది ఏంటంటే, కప్పుకొనుటకు శరీరం ఉంటే, ఓకే, తినటానికి ఉండటానికి ఉంటే నరుడు బాగానే ఉంటాడు. నువ్వు ఒక్కసారి దాన్ని ఇబ్బంది పెట్టావా, అప్పుడు వాడి భక్తి బయటకు వస్తుంది అన్నాడు. మీకు అర్థమవుతుందా? సో సాతాన్ అనేవాడు వాడి ఆలోచన విధానం అంతా, తన స్ట్రాటజీస్ అయినా, ప్లాన్స్ అయినా, టాక్టిక్స్ అయినా దేన్ని సరౌండ్ చేసుకొని ఉంటాయో తెలుసా?
నీ శరీరం. హలో, ఓకే, నువ్వు శరీరంలో ఏమి పెట్టుకున్నావో అదే నా స్కెచ్ కూడా. అర్థమవుతుందా? మనం శరీరంలో ఏది మనం దేవుడికి ఇవ్వలేమో అక్కడే వాడి ప్రణాళిక ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఓకే, మనం ఆయన్ని టెంప్ట్ చేస్తున్నాడు అది ఇది అనుకుంటాం. నో, సాతాను పని చేస్తుంది ఎక్కడ అంతటా ఆయన ఆకలి కొనగా, ఆయన ఆకలి కొనగా. సో శరీరంలో ఒకటి మొదలైన తర్వాత ఇప్పుడు వచ్చి మన ప్లాన్ వర్కౌట్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? సో సాతాను ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం వాడిని ఏదో చేస్తాం. వద్దు, నువ్వు ఫస్ట్ చూసుకోవాల్సింది నీ లోపల నువ్వేంటనేది నువ్వు తెలుసుకుంటే అంతకన్నా పెద్ద ఇంటెలిజెన్స్ లేదు. చాలామందికి వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు. దో దే ఆర్ రాంగ్. మేము అసలు పుట్టుకతోటి అసలు మేము రాంగే కాదంటారు. ఓకే, వాడి తప్పేంటో వాడికి తెలియకపోవటం సాతాను తీసుకునే అడ్వాంటేజ్. దాన్నే బైబిల్ ఏమైందంటే 4వ అధ్యాయం 4వ వచనంలో 2 కొరింథీలో ఏమనుందంటే, అవిధేయులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. ఓకే, నీ తప్పును నువ్వు చూడలేకపోవటం అంత గుడ్డితనం ఇంకోటి లేదు. వాడిలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి చాలా గొప్పదన్నాడు. మీకు అర్థమవుతుందా? సో సాతాను మైండ్లో ఒకటే ఉంటుంది. మన జీవితంతో ఏమన్నా టచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి పరిస్థితులు వస్తాయి. సో సాతానికి ఫస్ట్ యోబు విషయంలో అర్థం కాల. ఫస్ట్ టైం ఏం చేశాడంటే లూజ్లీ కపుల్డ్ అనుకున్నాడు. అంటే వీడి దగ్గరున్న ఆస్తి సంపద పిల్లలు జల్ల ఇది తీసేస్తే బాధపడిపోయి అప్పుడే దేవుడిని వదులుకుంటాడు అనుకున్నాడు. బట్ గట్టి కట్టం. ఓకే, వదల్లా. సో మనకి ఉద్యోగం పోగానే ఏం దేవుడు నువ్వు అంటాం కదా. సో అది మళ్ళీ ఫ్లెషే. నీకు కష్టం వచ్చింది, సో బయట పరిస్థితుల్లో దొరకల కాబట్టి స్ట్రాటజీ మార్చి వీడు ఎక్కడ దొరుకుతాడు అని. ఇప్పుడు మీరు ఒకటి బాగా అర్థం చేసుకో. సాతాను హౌ హీ థింక్స్, వాడు మన గురించి ఏం ఆలోచిస్తాడో తెలుసా? వీడి శరీరంలోకి ఎప్పుడు వెళ్తాడా అని ఆలోచిస్తాడు. మీకు అర్థమైందా? నువ్వు ఎప్పుడు శరీరంలో ప్రవర్తిస్తావా అనే ఆలోచిస్తాడు. హలో, మరి దేవుడు మనకెందుకు సహాయం చేయడో మీకు తెలుసా? హలో, నేను ఇది అరగంటలో క్లోజ్ చేస్తా, లేదా 20 నిమిషాలు. ఓకే, వస్తాను, ఆ మాట చెప్తా. అది ఇక్కడ ఇంపార్టెంట్ కాదేమో, మీరు ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. సో యోబు దగ్గర ఏమన్నాడంటే, వీడు అక్కడ లేడు కాబట్టి దేవుణ్ణి పర్మిషన్ అడిగాడు అనమాట. పర్మిషన్ అడిగి ఒకవేళ వాడు ఇక్కడుండుంటాడు, ఇక్కడే ప్రతి ఒక్కడు ఉంటాడన్న నమ్మకం. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్లాట్ వేసాడు అనమాట, ప్రణాళిక వేసాడు. నువ్వు వాడిని నాకు నీ చెయ్యి చాచి ఒక్కసారి వాడిని మొత్తితివా, ఓకే, నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవునని చెప్పాను. మీకు అర్థమవుతుందా? సో ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఎవ్రీ క్రిస్టియన్ స్మాల్ ఆర్ బిగ్, ప్రతి ఒక్కడికి శరీరంలో ఒకటి ఉంటుంది. ఓకే, సో మనం ఎవ్వరం కూడా యేసుప్రభు కాదు. యేసుప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు శోధింపబడ్డాడు, చనిపోయే అంత వరకు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైల్స్ ఆఫ్ ద డెవిల్, వాడు ఏ విధంగా పని చేస్తాడు, మనం ఎలా గెలవాలనేది. అర్థమవుతుందా? సో ఎట్లా గెలవాలి అని అంటే, ముందు మనకి సాతాను ఎక్కడ పట్టుకుంటాడు అనేది అర్థం కావాలి, వాడి ఆలోచన విధానం. ఓకే, సో జేమ్స్ చాప్టర్ 4:7, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. సో ఏమన్నాడు? దేవునికి, అపవాదిని. ఇప్పుడు మనం దాన్ని ఎలా చదువుతాం తెలుసా? లోబడండి, సాతాను వస్తాడు, ఎదిరించండి, మనం గెలుస్తాం. పూర్తి తప్పు. అందుకే అందరూ ఉపవాసాలు ఉంటారు కానీ గెలవరు. ఎందుకంటే నువ్వు లోబడితే గెలుస్తావు అనుకున్నావు. సాతానేమో నిన్ను పట్టుకోవటానికి వేసిన స్ట్రాటజీ నీ ఫ్లెష్. దేవుడు దానికి ఒక రహస్యం చెప్పాడు.
దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే, సాతాన్ని గెలవాలంటే ఓ పద్ధతి ఉంది. అదేంటంటే మీరు కూడా వాళ్ళలాంటి వాళ్ళే అన్నాడు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఒక అతనికి 2 పిల్లలు ఉన్నారనుకుందాం. 2 పిల్లలు కాదులేండి, ఎవరైనా 2. నేను చాలా చిన్న పిల్లల దగ్గర చూసా. వీడొచ్చి ఏమంటాడంటే, వాడు నన్ను కొట్టాడని మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. ఓకే, వెంటనే వాడు కొట్టాడు అనుకుని వాడిని పోయి కొడతాం. నిజం కాదు. ఫస్ట్ దేవుడు ఏమంటాడంటే, అరే నువ్వేం చేసేవురా వాడిని అని అడుగుతాడు. అవునా కాదా? యా. సో వీడికి ఇల్లుంటాడు, అందుకు వాడు కొట్టుంటాడు, అది చెప్పడం. మీకు అర్థమవుతుందా? సో సాతాను కూడా దేవుడు మన విషయంలో ఎందుకు కలగజేసుకోడో తెలుసా? మనమే సాతాన్ని గిల్లాం కాబట్టి. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? సరే, ఇంకో విధంగా చెప్తా. సాతాను ఏమి చేస్తాడో మీరు కూడా అదే చేస్తున్నారు కాబట్టి మీరు దొరుకుతున్నారు. హలో, అంటే తడిస్తే మనం మొక్క అవుతాం ఏమన్నా? కామ్గా ఈను వాక్యం, దాని పాటికి అది వర్షం పడుద్ది. ఈను కూర్చొని అసలు అలజడి చచ్చిపో, తడిస్తే ఏం పోయింది? ఎప్పుడు మనం వర్షం తడవలేదని కూర్చోండి. డోంట్ ఓవర్ యాక్ట్. అది కాదు ముఖ్యం. ఒకప్పుడు చెప్పడానికి లేదు, సరే అవసరం లేదు. ఓకే, సో సాతాన్ లాగానే మనం కూడా పని చేస్తాం కాబట్టి వాడిని గెలవాలి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. నేను వాక్యం చెప్పేటప్పుడు ఇలా పడేది ఇదివరకు హెచ్సిఎంలో, తెలుసా? ఎట్టుండేది. సో అప్పుడు కూడా చెప్తా ఉండేవాడిని, అది న్యాచురల్ అండి. సో దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను అన్నాడు. ఇప్పుడు అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మనం లోబట్టం అనుకోగానే ఏదేదో చేస్తాం, కానీ అక్కడ ఒక కీ ఉంది. స్ట్రాటజీ స్కెచ్ అంతా ఏంటంటే, నువ్వు నీ శరీరంలో సాతానికి ప్లేస్ ఇస్తూనే ఉన్నావు కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే నువ్వు కొన్ని ఏరియాస్లో దేవుడికి నిన్ను నువ్వు సరెండర్ చేసు.